హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ ఎలిమినేషన్ డే అయితే వీడియో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఆపరేషన్ సోనియా ఎలిమినేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ రోజుతో సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయి బయటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇందులో చాలా ట్విస్టులు, చాలా టర్న్లు, చాలా 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 మార్పులు అయితే జరిగాయి. కొంతవరకు బయాస్డ్ అనిపించింది, కొంతవరకు ఇది ఒక కొత్త మాదిరిగా ఉందనిపించింది, కొంతవరకు లిమిట్లెస్ ట్విస్టులు అన్నారు కదా, దానికి తగ్గట్టు అయితే ఉన్నాయి ఒక రకంగా చూస్తే. అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, రేపు నామినేషన్లో ఉన్న వాళ్ళకి మీరు తప్పకుండా ఓటైతే వేసుకోవాలని చెప్పారు నాగార్జున గారు కూడా. ఈ వీక్ మిడ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందంట. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది మనకు తెలియదు మిడ్ వీక్లో. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి మేబీ ఒకవేళ వాళ్ళకి ఓకే అనుకుంటే సీక్రెట్ రూమ్ అయినా పెట్టవచ్చు. మేబీ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో అయితే మనం చూడబోతాం. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చి మనకి క్లియర్గా చెప్పారు ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సెస్ కోసం అయితే క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ అయితే మొత్తం ఇచ్చేశారు సోనియా కోసం. ఎందుకంటే మనకి వేయగానే సోనియా మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వలేదు. నార్మల్గా సండే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకుండా నిన్న ఏం జరిగిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే నేను సోనియా అంటుంది, నేను అబ్బాయిలా చేసి నేను గట్టిగా ఇచ్చి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు అర్థమైపోతుంది నేనే వెళ్ళిపోతానని, నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఐఎమ్ రెడీ టు గో అన్నట్టయితే మాట్లాడుతుంది అనమాట సోనియా. సో అదైతే చేశాడు. ఎందుకంటే సీత నా మాట వినట్లేదు, నేను చెప్పడానికి వెళ్తున్నా, నన్ను ట్రై చేయట్లేదు, వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయింది, ఈ లేడీస్ అంతా ఒక గ్రూప్ చేసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనేసి అంటే బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నారా అన్నట్టయితే మాట్లాడుతుందనమాట మన సోనియా. సో తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక నాగార్జున గారు మనకి ఏంటది ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే అంటే స్టార్టింగ్ ఫన్ టాస్క్ అయితే పెట్టారు. ఆ ఫన్ టాస్క్లో సాంగ్స్ మనకి మ్యూజిక్స్ వస్తాయి అనమాట. ఆ మ్యూజిక్స్ వచ్చేసినప్పుడు ఆ సాంగ్ని యాక్టింగ్ చేస్తారు కదా, వాళ్ళ యాక్టర్స్ పేరు ఫొటోస్ అయితే పిక్ చేసి మనకి బోర్డు మీద అయితే పెట్టాలి. సో ఈ టాస్క్లో అయితే మనకి ఆ కాంతారా టీం అయితే గెలిచింది. నాకు తెలిసి ఇక్కడ మనకి ఏమవుతుందంటే కాస్త క్రింజీ ఎక్కువ అవుతున్న మన విష్ణుప్రియ కామెడీ క్రింజీ అయిపోతుంది ఎక్కువగా. మ్యాక్సిమం ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఓవర్ యాక్షన్స్ కానీ, ఆ నవ్వు కానీ సంథింగ్ వరకు బాగానే ఉంది. బట్ కొన్నిసార్లు మాత్రం క్రింజీ కామెడీ అయిపోతుంది, చిరాకు దుబ్బేస్తుంది, నిజంగా చెప్తున్నా. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి నేను ఆల్రెడీ మణికంఠకి అందరూ గుద్దరు కదా, దడేలు దానివల్ల మణికంఠ అయితే కాస్త అప్సెట్లో అయితే ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఈ డేంజర్ జోన్ కాబట్టి లాస్ట్ వరకు ఆయన డేంజర్ జోన్ ఉన్నాడు. సో ఆ రకంగా అయితే అప్సెట్ అయ్యాడు. సోనియా అయితే ముందుగానే కాస్త ఫ్లెక్సిబుల్గా అయితే కనిపించలేదు, ఎప్పుడు కొద్దిగా అలా ఉండేదని. అని ఈరోజు అయితే ఫుల్గా డీమోటివేషన్లో ఉంది. నాగార్జున గారు కూడా చెప్పమ్మా నీ బాధ ఏంటి చెప్పు, నీ బాధ బయటికి చెప్పు అంటే లేదు సార్ ఓకే అన్నట్టయితే మాట్లాడింది. బట్ ఫుల్గా అయితే ఏం ప్రొజెక్ట్ చేయలేదు. నిఖిల్ని అడిగారు, వీళ్ళందరిని అడిగారు, బట్ వద్దులేండి సార్ ఎవరు నా బాధ కోసం చెప్పడం అవసరం లేదని చెప్పింది. బట్ మన ఎస్మి అయితే చెప్పింది, సార్ ఈజ్ ఎ గుడ్ గాయ్ అండ్ వీళ్ళిద్దరిని అక్కడ ట్రీట్ చేస్తుంది, అది కూడా నాకు ఒక 2-3 days బ్యాక్ అర్థమైంది. బట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు, బట్ వీళ్ళకు ఉండాలి కదా బుద్ధి అనేసి అయితే చెప్పింది. అదైతే మ్యాటర్. సో ఈ టాస్క్లో మనకైతే కాంతారా టీం అయితే విన్ అయింది. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఇది మన విష్ణుప్రియ గెస్ట్ చేసి ఆ సాంగ్స్కి అయితే చేసింది. పెర్ఫార్మెన్స్లు అయితే బాగున్నాయి, పర్లేదు. అయితే ఇక నా వచ్చేసరికి టాస్క్ అయిపోయింది. టాస్క్లో ఫస్ట్ సేవింగ్ అయితే చేశారు. ఫస్ట్ సేవింగ్లో అయితే ఎవరయ్యారు, ప్రేరణ అయింది. అంటే గ్లాసెస్ ఉంటాయి, గ్లాసెస్లో బిగ్ బాస్ గ్లాసులు ఉంటాయి. ఎవరికైతే రెడ్ వస్తే వాళ్ళు డేంజర్లో ఉన్నట్టు, సేఫ్ అవునట్టు, గ్రీన్ వస్తే సేఫ్ అయినట్టు. ప్రేరణ అయితే సేఫ్ అయిపోయింది. తర్వాత మనకి పాట్ మనకి అంటే ఇందులోనే అయింది పాట్ బిర్యానీ. ఇందులో రైస్ వస్తే అన్సేఫ్, బిర్యానీ వస్తే సేఫ్ అన్నప్పుడు సేఫ్ అయిన వాళ్ళు ఉన్నారు, అన్సేఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్సేఫ్ అయిన వాళ్ళు మాత్రం ఎవరు సేఫ్ అయ్యారంటే, ఎవరు సేఫ్ అయ్యారు, లేదు ప్రేరణ కాదు. అప్పుడు ఎవరు సేఫ్ అయ్యారంటే పృథ్వీ సేఫ్ అయ్యాడు. పృథ్వీ అయితే సేఫ్ అయ్యాడు పాట్లు వచ్చేసరికి. ఆ మిగతా వాళ్ళకందరికీ రైస్ వచ్చింది, అలా అన్సేఫ్ అనమాట. సో తర్వాత ఈ టాస్క్ అంతా అయిన తర్వాత మనకి తర్వాత ఒక టాస్క్ అయింది. అంటే ఒక ఫిష్ బౌల్ ఉంటుంది, ఆ ఫిష్ బౌల్లో తీసేసి తీసి
దాన్నేమో ఎవరికి అంకితం చేస్తారు అన్నట్టు అనమాట. అక్కడ ఉన్న వర్డ్స్ బట్టి ఏంటంటే సెల్ఫిష్ ఎవరు అని సోనియాకి వస్తే, సోనియా ఏమో మన విష్ణుకి అయితే ఇచ్చింది. తాను సెల్ఫిష్గా ఉంటుంది సార్, తన మాటలన్నీ సెల్ఫిష్గా ఉంటాయి అనేసి అయితే చెప్పిందనమాట. తర్వాత మణికంఠకి ఎక్కువ వచ్చాయి ఇందులో కూడా. మణికంఠ ఏమని ఫేక్ అని ఎయిమ్లెస్ అని మన నిఖిల్ వేసాడు ఏం లేదని. బట్ మణికంఠకి చాలా ఏముంది అనేసి అందరికీ తెలుసు. మణికంఠ ఎలా అయినా ట్రాఫీ కొట్టాలని, మణికంఠ ఎలా అయినా నామినేషన్లో సేవ్ అవ్వాలని, మణికంఠ ఎలా అయినా చీఫ్ అవ్వాలని, మణికంఠ ఏదైనా చేయాలనేసి రెడీగా ఉన్నాడైతే మణికంఠ. బట్ అది కొంతమందికి అయితే అర్థం కావట్లేదు, ప్రాజెక్ట్ కావట్లేదు ఒక వేలో. సో తర్వాత మనకి జరిగిందంటే ఈ రకంగా అయితే చాలా వరకు మణికంఠకి ఎక్కువ పడ్డాయి, నార్మల్ థింగ్. నేను ఇందులో దలిచింది అంటే నామినేషన్లో ఆదిత్య ఓం, సోనియా, మణికంఠ ఈ ముగ్గురులో ఉన్నారు. మిగతా వాళ్ళందరితో పోల్చి ఈ ముగ్గురే ఉన్నారు. మణికంఠ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. నాకు ఇక్కడ ఒకటే అర్థం కావాల, సోనియా డేంజర్ జోన్లో ఉంది ఎందుకు, లీడ్స్ ఓటింగ్ ఎలాగో ఉంది. తర్వాత ఆదిత్య ఓం ఓకే నో ప్రాబ్లం. కానీ చాలామంది ఏమంటారంటే ఆదిత్య ఉన్న దాంట్లో ఎక్కువగానే ఉన్నాడు అనేసి అయితే అంటున్నారు. మరి చూడాలి. తర్వాత మనకి ముగ్గురు అయితే నామినేషన్లో ఉన్నారు. ముగ్గురు నామినేషన్ వచ్చేసి యాక్షన్ రూమ్లోకి అయితే తీసుకొచ్చారు. యాక్షన్ రూమ్లో ఒక ఫిష్ బౌల్ అయితే ఉంటుంది. ఆ ఫిష్ బౌల్ని ట్యాప్ చేస్తే రెడ్ వస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. ఇందులో అయితే ఆదిత్య ఓం అయితే సేఫ్ అయిపోయాడు. చాలామంది అక్కడికే అర్థమైపోయింది ఇంకా పని అయిపోయింది రా నాయన అనేసి, సోనియా పని అయిపోయింది అనేసి. చాలామంది అయితే కంగారు పడ్డారు, సోనియా వెళ్ళిపోద్ది అని. కొంతమంది మణికంఠ వెళ్ళిపోద్ది అని అయితే కంగారు పడ్డారు. అయితే వీళ్ళిద్దరూ నామినేషన్లు ఉన్నారని వీళ్ళని యాక్షన్ రూమ్లోనే ఉంచి నాగార్జున గారు అయితే హౌస్లోకి వెళ్ళి ఒక కొత్త రకమైన ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఏంట్రా అంటే, మీలో సోనియా ఆడియన్స్ ప్రకారం డౌన్లో ఉంది లీస్ట్ ఓటింగ్. మణికంఠ ఎందుకున్నాడంటే మీరందరూ వేస్ట్ అని చెప్పారు కాబట్టి మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో ఇప్పుడు మీకే మళ్ళీ వదిలేస్తున్నా, సోనియా ఉండాలని ఎంతమంది అంటున్నారు, మణికంఠ ఉండాలని ఎంతమంది అంటున్నారు, వాళ్ళు 8 సెకండ్స్లో చెప్పాలంటే మణికంఠకి రెస్ట్ ఆఫ్ ద హౌస్ నిఖిల్, పృథ్వీ, నైనిక తప్పించి మిగతా వాళ్ళందరూ మణికంఠకి అయితే సపోర్ట్ చేశారు. సో మణికంఠని అయితే సేవ్ చేశారనమాట. ఓన్లీ పృథ్వీ, నైనిక, నిఖిల్ మాత్రం సోనియాకి అయితే ఉండమనేసి అయితే చేశారు. సో నాగార్జున గారు చెప్పారు ఈ డెసిషన్ వల్ల మీరు సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఓగయ్యా మణికంఠ అయితే సేఫ్. సో మణికంఠకి అయితే ఒక పనిష్మెంట్ ఉంది, అది జైలు. మణికంఠ జైల్లోకి అయితే వేయమన్నారు. సేతన్ క్యాంతర చీఫ్ మణికంఠని అయితే జైల్లో వేయమన్నారు. మణికంఠ ఎందుకంటే ఎక్కువ మంది ఆయన్ని ఇది చేశారు కాబట్టి, స్టాంప్స్ వేశారు కాబట్టి. సో అది మ్యాటర్. సోనియా వెళ్ళిపోవడం వల్ల మన నిఖిల్, మన పృథ్వీ చాలా బాధపడ్డారు. చాలా రకంగా అయితే మోటివేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ డిమోటివేట్ అయితే అయిపోయారు అనమాట. సో ఆ రకంగా అయితే జరిగింది. తర్వాత నాగార్జున గారు అయితే మన సోనియా ఆకుల గారి జర్నీ అయితే వేశారనమాట. చాలా గొప్ప జర్నీ, పెద్ద జర్నీ, స్వీట్ జర్నీ, సాడ్ జర్నీ, హాట్ జర్నీ మొత్తం అంతా పడ్డది. నాకైతే జర్నీ అయితే బాగా నచ్చింది సోనియాది. అంటే ఒక రకంగా ఆమె ఏం చెప్పిందంటే, నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నా మీద ఓటింగ్ చేశారు, ఓన్లీ లేడీ మాఫియా అయితే ఇచ్చేసింది అని అయితే చెప్పింది. లేడీ మాఫియా వల్ల నేను బయట ఉన్నాను, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన నా మాట వాళ్ళు ఎవరు ఎంటర్ అనేసి అయితే చెప్పింది సోనియా అక్కడ. అదే విషయం వాళ్ళతో క్లారిటీ అయితే ఇచ్చారు. పెడితే నిఖిల్ అయితే మనం బాధపడ్డాడు అనమాట. సో తర్వాత సోనియాకి మన తాళి అయితే ఉంటుంది కదా, తాళి రకాలు బట్టి ఎవరికి ఒక్కొక్కటి అంటే రోటీ అనేది నబిల్కి ఇచ్చింది. చూడడానికి చాలా హార్డ్గా ఉంటాడు కానీ లోపల చాలా స్వీటు. ముద్దపప్పు అనేది మనకు యాక్చువల్గా చూపించలేదు కానీ ఆదిత్య ఓంకి అయితే ముద్దపప్పు ఇచ్చింది. తర్వాత విష్ణుప్రియ యొక్క పులిహోర ఇచ్చింది. అవసరమైనప్పుడు పులిహోర ఫుల్గా కనిపిస్తుందని, అది ఆల్రెడీ అర్థమవుతుంది కదా. తర్వాత నైనికాకి అప్పడం ఇచ్చింది, బ్రేకబుల్ అని ఈజీగా. అండ్ తర్వాత పచ్చడి, ఆవకాయ పచ్చడి అనేది మన ప్రేరణకి ఇచ్చింది. అండ్ సీతాకని మీద కాకరకాయ వేపుడైతే ఇచ్చింది, చేదుగా ఉంటుంది, నో అంటుంది అనేసి, అంటే మాట వినకుండా ఉంటుందని. దాని తర్వాత ఎస్మికి అయితే చేపల వేపుడు ఇచ్చింది అనమాట. సో వీళ్ళంతా ఇలాగైతే ఇచ్చింది, ఎందుకంటే చేపల వేపుడు అంటే అప్పుడప్పుడు ముళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి అనేసి చెప్పింది. సో ఎస్మికి అయితే చేపల వేపుడు అయితే ఇచ్చింది. సో ఈ సోనియా జర్నీ ఎంతతో అయిపోయింది అనేసి నాగార్జున గారు బాగా చెప్పారు. నీకు ఎమోషన్ అయ్యాడు. తర్వాత మణికంఠన్ అయితే జైల్లో వేస్తారు. తర్వాత ఒకటే చెప్పాడు నాగార్జున గారు, ఈ వీక్ మిడ్ ఎలిమినేషన్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఓట్లు వేయాలి
అనేసి అయితే చెప్పారు. మరి మీరు కింద ఓట్లు అయితే తప్పనిసరిగా వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. అండ్ ఎవరు ఈ వీక్ నామినేషన్లో సేవ్ అవుతారో, ఎవరు ఈ వీక్లో నామినేట్లో ఎలిమినేట్ అవుతారో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.